ఇజ్రాయెల్‌కి సంబంధించి స్పైస్ శాటిలైట్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఒఫెక్ 19 మిలిటరీ శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఈ ఒఫెక్ ఏదైతే ఉందో ఇది బేసిక్‌గా స్పైకి సంబంధించినటువంటి శాటిలైట్ అనమాట. సో, ఇది 1988 నుంచి 1988 నుంచి ఈ ఒఫెక్ రిలేటెడ్ శాటిలైట్స్‌ని ఇజ్రాయెల్ తరచుగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే. సింపుల్‌గా ఇక్కడ నుంచి క్వెషన్ ఏ విధంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో ఒఫెక్ 19 అనే శాటిలైట్ లాంచ్ చేయడం జరిగింది. అది ఏ కంట్రీకి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే అది ఏ టైప్ ఆఫ్ శాటిలైట్ అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫర్ ది మిలిటరీ స్పైస్ పర్పస్‌లో. ఓకే. ప్రధానంగా లాంచ్డ్ ఇట్స్ లేటెస్ట్ స్పైస్ శాటిలైట్ ఇంటూ స్పేస్ ఫ్రమ్ అన్‌డిస్క్లోజ్డ్ సైట్. ఇది ఇంపార్టెంట్. అన్‌డిస్క్లోజ్డ్ సైట్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. సో, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. హైలీ అడ్వాన్స్డ్ సింథటిక్ అపాచర్ రాడార్‌ని కలిగి ఉండడం దీని యొక్క విశేషము. సో, బేసిక్‌గా 1988 నుంచి ఈ ఒఫెక్ అబ్జర్వేషన్ శాటిలైట్స్‌ని ఇజ్రాయెల్ లాంచ్ చేయడం జరుగుతుంది.